చేస్తే రాబోయే కాలంలో మనం సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కొత్తగా మమ్మల్ని ఎన్నుకున్నారు. మాలో నేను కావచ్చు, మా బీరప్పన్న గారు కావచ్చు, శ్రీనివాస్ అన్న కావచ్చు, చాలా రోజులు ఈ మధ్యకాలంలో రాత్రిపూట ఫోన్లలో కలిసినప్పుడు చాలా డిస్కషన్ చేసామన్నమాట. ఎలా మనల్ని బయట వేయాలి. సో మేము మిమ్మల్ని బయట వేయాలి, మేమందరం మిమ్మల్ని జాగ్రత్త కాపాడుకోవాలి అంటే ఫస్ట్ మీరు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి. కొత్తగా మేము అందరం ఎన్నుకొని వచ్చాము కాబట్టి ప్రతి ఒక్క డిస్టిక్ వస్తాము. ఇక్కడ వేరే వేరే డిస్టిక్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క మండలకు వస్తాము, ప్రతి ఒక్కరిని కలుస్తాము. మీ సమస్యలను మా దాకా చేర్చండి. ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ చెవుల దాకా చేర్చే బాధ్యత మాది. మా ముగ్గురిని మీరు ఎన్నుకున్నందుకు మీ అందరూ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన యూనిటీ అనేది మనకు ఒక అస్త్రం. సో ఆ యూనిటీని మనందరం పెంపొందించుకోవాలి, ఇంకా నెంబర్ పెరగాలి అనేది మన ఉద్దేశం. ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం రంగారెడ్డి డిస్టిక్లో 11,000 స్కూల్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర ఎన్ని సంఘాలు పెట్టుకున్నా కూడా 600 నుంచి 800 మెంబర్షిప్ లేదు. ఎందుకంటే అందరు కూడా మెంబర్షిప్ అయిన ఉంటే వాళ్ళ దగ్గర గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది అనేది గుల్షన్ గారు చెప్తున్న నినాదం. నిజంగా కూడా మరి ఈ యొక్క ఓత్ సెరమనీని పురస్కరించుకొని బాగానేటువంటి మన ట్రెజరర్ మల్లెల శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని పురస్కరించి మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ట్రస్మా నూతనంగా ఎన్నుకున్నటువంటి బాడీకి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా స్టేట్ బాడీ ప్రెసిడెంట్ కోశాద్ గారికి, స్టేట్ మీద ఉన్నటువంటి సీనియర్ ట్రస్మా మెంబర్స్ కూడా స్వాగతం సుస్వాగతం. నన్ను కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా స్టేట్తో పాటు డిస్ట్రిక్ట్ కూడా గట్టిగా ఉండి మనకు ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత ట్రస్మా అంత యాక్టివ్గా లేదు. అందుకని ఇప్పుడు మనం అందరం కూడా యాక్టివ్ అయ్యి ప్రతి నెలకొకసారి ప్రతి మండల్కు పిఎస్టీతో సమావేశమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలతో పాటు కృష్ణ యాదవ్ గారిపై స్టేజ్ మీదకి రావాలి. అక్కేం కృష్ణ యాదవ్ గారు సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసమై స్టేట్ బాడీతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి పరిష్కరిస్తామని మీకు అందరికీ మేము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. బ్రహ్మచారి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. టోనీ మాథ్యూ, సెయింట్ మాథ్యూ స్కూల్ నాదర్గుల్. జనరల్ సెక్రటరీగా బ్రహ్మచారి గారు, వశిష్ఠ స్కూల్ బడెంపేట్. అదేవిధంగా ట్రెజరర్గా నరేంద్ర దత్త గారు, ఇండియన్ డిజిటల్ స్కూల్ జిల్లాగూడ. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా సాయి అనిల్ శాండిల్యా గారు, ఎమినెంట్ హై స్కూల్ గాయత్రి నగర్. అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాణి గారు, శ్రీ భవ్య స్కూల్. వీళ్ళు కొత్తగా మండల్ బాడీ వల్లాపూర్ మండల్కి పిఎస్టీస్ అండ్ టీమ్ ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ మళ్ళొక్కసారి డిస్ట్రిక్ట్ బాడీ తరఫున, స్టేట్ బాడీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు వీళ్ళకి కూడా మరి ఈరోజు ఓత్ టేకింగ్ సెరమనీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి రాష్ట్ర బాధ్యుల చేతిలోనే వీళ్ళది కూడా మరి ప్రమాణ స్వీకారం చేయించాలని తలిచి మరి ప్రవేశపెట్టాం. మీ పేరును ఫస్ట్ మీ పేరును అని అనుకొని నేను ట్రస్మా లక్ష్యాలను సాధించుటకు, ట్రస్మా అభివృద్ధి కొరకు, ట్రస్మా సభ్యుల శ్రేయస్సు మరియు వారి అభివృద్ధి కొరకు నిష్పక్షపాతంగా, భయము కానీ రాగద్వేషాలకు కానీ ప్రభావితం కాకుండా అంకిత భావంతో పనిచేస్తానని ట్రస్మా రాష్ట్ర కార్యవర్గం చేపట్టే ట్రస్మా జిల్లా కార్యవర్గం చేపట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని ట్రస్మా బాలాపూర్ మండల ప్రెసిడెంట్, మీ పేరు చెప్పు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అయిపోయి చెప్పారు కదా. మరొక్కసారి చప్పట్లతోటి వెల్కమ్ చెప్పాలని కోరుకుంటూ ఇలా
ప్రెసిడెంట్ సిద్ధాల వీరప్ప గారు, సెక్రటరీ అయినటువంటి గుల్షన్ గారు, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి వేదికను అలంకరించినటువంటి మా రాష్ట్ర ట్రెజరర్ అయినటువంటి రాఘవేందర్ రెడ్డి గారు, పెద్దలు సీనియర్ నాయకులు అయినటువంటి గోపాల్ రెడ్డి గారు, వినయ్ అన్న, అట్లాగే అల్లాజీ గారు, మూర్తి గారు, శ్రీకాంత్ గారు, అనంత లక్ష్మి మేడం, మరి ఇక్కడ కూడా మరి జోసెఫ్ గారు ఉన్నారు, శివలింగం జోసెఫ్, అట్లాగే రాఘవేందర్ రెడ్డి, కృష్ణ యాదవ్, వర్మ, కేఎం వర్మ, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇంకా మిగతా కరెస్పాండెంట్స్ అందరికీ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు అభినందనలు తెలియజేస్తూ, అయితే నాకు ఇవాళ మా పాప అమెరికా వెళ్తుంది, తను వచ్చి ఒక 40 days అయింది, నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళాలి, అందుకని తొందరగా మాట్లాడి వెళ్ళిపోతా అని నేను రిక్వెస్ట్ చేసిన. మీరందరూ కూడా పర్మిట్ చేయాలి, ఒక 5 minutes మాట్లాడతా, ఎక్కువ కాదు. ముఖ్యంగా మనందరికీ కూడా ట్రస్మా అంటే, అసోసియేషన్ అంటే మనకున్నటువంటి సమస్యలు రికగ్నిషను, ఫైర్ ఎన్ఓసీలు, తర్వాత ట్రాఫిక్ ఎన్ఓసీ కానీ లేకపోతే ఇతరత్ర ఆ యొక్క అడ్మినిస్ట్రేటివ్ వర్క్కి సంబంధించినటువంటి వరకు ట్రస్మా పనిచేస్తుంది. దానికి ఎవరో నాయకులు పనిచేస్తారు కదా అనేటువంటి భావన మనలో ఉంటుంది. బట్ ద సినారియోస్ ఆర్ చేంజింగ్ డే బై డే. దెర్ ఇస్ అ డైనమిక్ changes are coming in the education sector right now. The definition of education is changed. It is no more a literacy program. It is all a skill development program. So many corporate institutions are entering into the education sector. So many chain of schools are coming. Franchising models are coming. You will be surprised to listen that the corporate sector is entering into the education field at 50% pace. 50% pace అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 500 కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయనుకోండి. 500 ఈ సంవత్సరంలో ఉంటే వచ్చే సంవత్సరం ఇంకొక 250 యాడ్ అవుతాయి. అంటే 50% ప్రతి సంవత్సరం కూడా 50% ఈ యొక్క కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, చైన్ ఆఫ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి మార్కెట్లో. వినూత్నమైనటువంటి విద్యా పద్ధతుల ద్వారా దే ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్. దే ఆర్ నాట్ కమింగ్ విత్ ద ఓల్డ్ ఫ్యాషన్ rote learning methods. They are coming up with lot of technology, lot of new innovations in education. Due to intervention of all such schools, parents are very much attracted, and then their paying capacity also increased now. Now parents are migrating in a very big numbers into the chain of schools, the branded schools. So there is a big threat for our budget private schools. ఆ పిల్లలందరూ ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఆ పెద్ద పెద్ద స్కూల్లోకి? మన దగ్గర కొంచెం ఫీజు రెగ్యులర్గా కట్టేవాళ్ళు, మంచిగా ఫీజు కట్టేవాళ్ళు, అఫోర్డ్ చేయగలిగే వాళ్ళందరూ కూడా మన స్కూళ్ళని వదిలిపెట్టి ఆ యొక్క చైన్ ఆఫ్ స్కూల్స్, ఏవైతే బ్రాండెడ్ స్కూల్స్ అంటామో ఆ బ్రాండెడ్ స్కూల్స్కి వెళ్తున్నారు. అయితే ఇప్పటికే మన హైదరాబాద్లో కనీసం ఒక 50 బ్రాండెడ్ స్కూల్స్ ఉన్నాయి. 50 బ్రాండెడ్ స్కూల్స్ ఆర్ దేర్. నౌ దే ఆర్ స్టిల్ ఇంక్రీజింగ్, ఇంకా పెరుగుతున్నాయి. డిపిఎస్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, దట్ ఈస్ ఎ బ్రాండ్. We have Z-Litera, that is a brand. We have Academic Heights, that is a brand. We have Poddar schools. We have Sri Ram Universal schools. So if you go on telling, so many branded schools are coming, and parents are happily going and joining in them, and then our budget schools are in a crisis. Due to COVID impact, 1000 budget private schools shut down, or they have changed their schools into other managements. Corporate managements ki vellipoyaru, ante aa school management mari vere managements ki vachesaru. Karanam enti? What is the reason? వాళ్ళకి ఫైర్ ఎన్ఓసి ఉంది, వాళ్ళకి ట్రాఫిక్ ఎన్ఓసి ఉంది, ఈటీఆర్ ఇంకొక 5-6 సంవత్సరాల వరకు ఈటీఆర్ ఉంది, కానీ స్కూల్ మాత్రము నిలబడలేదు, స్కూల్ పోతుంది. సో
for our sustainability, just regulations are not sufficient. We should improve our quality, we should update ourselves, we should be able to give the latest updated education to our students. So through TRUSMA it is possible. వ్యక్తిగతంగా ఒక స్కూల్ మన యొక్క కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ చేయడం చాలా కష్టం కాబట్టి TRUSMA ద్వారా స్కూల్ మేనేజ్మెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్, స్కూల్ మేనేజ్మెంట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ we are conducting, so that we will have a vision, we will be able to have a latest updated teaching methods and technologies to be introduced into our school, because we need the 21st century skills. 21వ శతాబ్దపు నైపుణ్యాలు పిల్లలకు అవసరం. క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటింగ్ ఎబిలిటీస్, కొలాబరేషన్ ఎబిలిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటిని ఎలాగ మనం ఇన్కల్కేట్ చేయాలి? అండ్ వీ నీడ్ టు అడాప్ట్ లాట్ ఆఫ్ యాక్టివిటీ ఓరియంటెడ్ teaching and learning process. Coding has come, artificial intelligence has come. These two things are dominating even the education sector. ఈరోజు మనం ఎప్పుడు కూడా ఒక విషయం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 10 ఏళ్ల కింద మీరు ఎవరికైనా పైసలు పంపాలంటే ఎట్లా పంపుతుండే? డబ్బులు పంపాలంటే త్రూ బ్యాంక్, ఒక అవుట్ స్టేషన్ చెక్ చేస్తే అది వారం అవుతుండే క్లియర్ అయ్యడానికి. చెక్ డిపాజిట్ చేస్తే అది చాలా టైం పడుతుంది. కానీ ఈరోజు మనం ఫోన్పే, గూగుల్ పే, 1000 రూపాయలు, లక్షల రూపాయలు మనము నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఫోన్పేల ద్వారా పంపుతున్నాం. చివరికి ఛాయ్ బండి, తర్వాత కూరగాయల బండి దగ్గర కూడా వాళ్ళు చిల్లర లేదు, మీరు పేటిఎం చేయండి అని చెప్పేసి అక్కడ పెడుతున్నారు. మీరు ఎవరైనా ఊహించినరా 10 ఏళ్ల కింద మనం పైసలు ఇట్లా ఇవ్వచ్చు, ఈ ప్రకారంగా డబ్బులు మనం ఇవ్వచ్చు అని చెప్పేసి? డిడ్ యూ ఇమాజిన్? No one has imagined. So this is a revolutionary change. So this is only one example. If you take, you will get so many such examples. రైల్వే టికెట్ బుక్ చేయాలంటే మనం పోయి రైల్వే స్టేషన్లో పోయి ఫామ్ ఇచ్చి రిజర్వేషన్ లైన్లో నిలబడి మనం టికెట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు రైలు కానీ, బస్సు కానీ, దేనికైనా టికెట్స్ బుక్ చేయాలంటే, గ్యాస్ బుక్ చేయాలంటే మనం కూర్చున్న దగ్గరనే బుక్ చేస్తాం. సో దట్ వే టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్. సో నౌ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆల్సో similar kind of drastic changes are coming. We have to update ourselves. So through TRUSMA we will do two kinds of works. One, advocacy part, we will be working for the policies. Second, we will be working for updating and upgrading ourselves. మనందరం కలిసి సమిష్టిగా మనం డెవలప్ అయితే మనందరం గట్టిగా నిలబడగలుగుతాము. మన పిల్లలు పెద్ద పెద్ద స్కూల్స్కి పోలేరు, వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయల ఫీజు ఉంటుంది, మన దగ్గర 25,000, 30,000, 40,000 ఫీజు ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫీజులో 1/3 ఫీజులో మనము ప్రాపర్ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చినట్లయితే చైల్డ్ అండ్ పేరెంట్ విల్ బి హైలీ సాటిస్ఫైడ్ విత్ అస్, అండ్ దెన్ దే విల్ స్టే విత్ అస్. That is the only way that we will be able to sustain. So now the TRUSMA's vision is sustainable school development program. Sustainable school development program is TRUSMA's vision. So every school should be benefited. See, you have paid membership amount 3,000, 5,000 ఎంతలో పే చేసి మెంబర్షిప్ తీసుకొని వచ్చారు. ప్రతి మెంబర్కి TRUSMA రాష్ట్ర తరఫున మేము అనుకునేది ఏంటంటే ఒక సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయల బెనిఫిట్ జరగాలి. మీకు అందరికి ఇష్టమైన ఒక 10 lakhs బెనిఫిట్ అయితే ఇష్టం కదా. సో ఆ 10 లక్షలు ఎట్లా వస్తాయి? మేము 10 లక్షలు పైసలు ఇవ్వలేము, కానీ 10 లక్షలకు విలువైనటువంటి సర్వీసెస్ని, సేవని డైరెక్ట్గా అందించగలం. ఫస్ట్ వన్, వీఆర్ ఇంట్రడ్యూసింగ్ నౌ ఇన్సూరెన్స్. మన ఎవ్రీ మెంబర్కి, TRUSMA సభ్యులందరికీ 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. సో ఎవరికైనా అనూహ్యంగా యాక్సిడెంట్ అయి డిసీజ్డ్ అయిపోతే కనుక దే విల్ బి బెనిఫిటెడ్ విత్ దిస్ ఇన్సూరెన్స్ పాలసీ. దట్ ఈస్ వన్ థింగ్. ఎవ్రీ ఇయర్ there will be a fixed insurance policy, because they have to feel pride that I should become the TRUSMA's member. And recently we had organized one school leadership workshop. That workshop was organized in Patancheru. So in that we have trained about 120 school leaders. We have given a Google form. Those who registered in that, we have given a deadline. All those registered, they got a full day workshop, and that workshop is for 6 hours. And that 6 hours workshop, it took 15 days for us to design it to suit for our budget private schools.
So there were 3 sessions. One is about the pedagogy, one is about the school culture. School culture means how to improve the happiness index of the school. If a teacher or if anyone student is there in the school, they should never feel tired, they should never feel stress, they should enjoy the schooling, they should enjoy the work. So that kind of culture we have to build in our school so that we will be able to do more work happily and enjoyingly. So that is a school culture improvement workshop. And the third one is branding and promotion. We are doing so many activities in our school, but we are unable to properly project them or properly communicate them with the community around us and with the parents. మనం చాలా పనులు చేస్తాం కానీ అది ఎఫెక్టివ్గా పేరెంట్స్కి అందలేకపోతున్నాయి. దాని వలన పేరెంట్స్కి తెలవకపోవడం వలన వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. సో ఈ 3 కాంపోనెంట్స్లో వర్క్షాప్ మేము డిజైన్ చేశాము. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అవుట్ ఆఫ్ 120 every correspondent was so happy and they have gone with lot of satisfaction, with lot of learnings. సో ఇలాంటి వర్క్షాప్ మాకు 2 రోజుల పాటు పెట్టండి అని చెప్పేసి వాళ్ళందరూ అడిగారు. సో అట్లా వర్క్షాప్ అటెండ్ చేయాలంటే మీరు 50,000 రూపాయలు ఖర్చు పెడితే కూడా మీకు ఆ వర్క్షాప్ దొరుకుతుంది. ఎందుకు? చాలామంది ట్రైనర్స్ ఉంటారు. ఆ ట్రైనర్ ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్తారు, కానీ మనకేం అవసరమో అది చెప్పడు. వాడు 100 విషయాలు చెప్తే ఆ 100 విషయాల్లో మనం ఒక 50నో 20నో 30నో మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మేము డిజైన్ చేసిన వర్క్షాప్ ఏంటంటే బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళకు అవసరమైనటువంటి వర్క్షాప్ని టైలర్ మేడ్గా తయారు చేసి మనకు ఏది అవసరమో అదే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వర్క్షాప్స్ మనకు వస్తాయి. ఇప్పుడు ఒక వర్క్షాప్ మనం అటెండ్ అయినామంటే దాంతో మనకు 30-40 వేల రూపాయలకు అంటే అది దాన్ని మీరు అందులో నేర్చుకునే విషయాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఒక 50 మంది అడ్మిషన్స్ పెరిగినా లేదా ఒక 20 మంది వెళ్ళిపోయేటోళ్ళని మనం రిటైన్ చేసుకోగలిగిన ఎంత లాభం వస్తుంది మనకు? యూ విల్ బి బెనిఫిటెడ్. సో దిస్ వే యూ షుడ్ వర్క్ ఆన్ ద క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ది అడ్వకసీ. తర్వాత రాను చాలా రకాల ప్రమాదాలు మనకు వస్తున్నాయి. ఇప్పుడే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా 25% స్టూడెంట్స్కి అంటే డిసడ్వాంటేజ్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానికి గవర్నమెంట్ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ హాస్ కాల్డ్ ఎ వర్క్షాప్ బై NCPCR, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు ఈ యొక్క సెమినార్ కంటే ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు ఆన్ కమింగ్ 20th. సో అది కనుక ఇంప్లిమెంట్ అయిందనుకోండి అప్పుడు మన స్కూల్ ఇంకా దెబ్బతింటాయి. ఎందుకు దెబ్బతింటాయి అంటే వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామంటారు 25% స్టూడెంట్స్కి. మరి ఆ ఫీ రియంబర్స్మెంట్ మనం ఆ పిల్లలకి అడ్మిషన్ ఇవ్వాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ హ్యాస్ టు రియంబర్స్ దట్ అమౌంట్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎంత ఫీ రియంబర్స్మెంట్ చేస్తారు, హౌ మచ్ ఫీ. మనం మొత్తం మిగతా స్టేట్స్లలో చూస్తే 15,000, 12,000, 11,000 చొప్పున ఇస్తున్నారు ఫీ రియంబర్స్మెంట్. మన దగ్గర కూడా 15,000, 12,000 ఇస్తే వీ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్. సెకండ్, ఆ ఇచ్చే డబ్బులు కూడా టైంకి ఇవ్వరు. ఎగ్జాంపుల్, డిగ్రీ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్, టెక్నికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ and intermediate colleges, and even in the schools also we have BOSS schools, best available schools ఉన్నాయి. వీళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తలేరు. లక్షలు కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోవడం వలన ఆ కాలేజీలన్నీ మూతపడుతున్నాయి, ఆ స్కూల్స్ అన్నీ మూతపడుతున్నాయి చాలా వరకు. తర్వాత స్టిల్ less than 50%. So these numbers must go to at least 7,000, 8,000. Then a day should come where our voice should be united, and then there are about 3 lakh teachers and non-teaching staff working with us. We have to advocate on behalf of them also, because if they join us, then our strength will increase. So how can we do that? Those all things we can discuss later. But at this juncture, I would just like to tell you one thing, that we all should be united. If you are not united, definitely after 5 to 6 years, if you are not able to update, if you are not able to unite ourselves and work together, after 5 to 6 years, at least 30 to 40% of schools are going to vanish, or they will be going into troubles. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా స్కూల్స్లలో కూడా స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరగకుండా సేమ్ స్ట్రెంగ్త్ నిలబడుతుంది, లేకపోతే కొంత పడిపోతూ ఉంటుంది స్ట్రెంగ్త్ కూడా. సో ఇలాంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక
అంటే ఒక 40,000 ఫీజు తీసుకునే స్కూళ్ళకి వెళ్ళి పిల్లవాడు వెళ్ళేసేసి ₹1,00,000 ఫీజు కట్టే స్కూల్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ 40,000 స్కూల్ ఫీజు తీసుకునే దగ్గర వేకెన్సీ ఏర్పడుతుంది. అప్పుడు 30,000 ఫీజు ఉన్నటువంటి వాళ్ళు అందులోకి జంప్ అవుతారు. వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎంతైనా, ఎందుకంటే వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ హెక్టిక్ షెడ్యూల్లో కూడా మన ప్రోగ్రామ్ని పెట్టుకొని మరి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీ అందరం కూడా మా ట్రస్ట్ అందజేయడం జరుగుతుంది. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం రంగారెడ్డి జిల్లా ఈరోజు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవానికి రాష్ట్ర అధ్యక్షునిగా సాదల మధుసూదన్ నేను వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ నూతన కార్యవర్గంలో ఎన్నుకోబడినటువంటి సిద్ధాల బీరప్ప ప్రెసిడెంట్గా, మరి గుల్షని జనరల్ సెక్రటరీగా, మరి శ్రీనివాస్ రెడ్డి గారు ట్రెజరర్గా ఎన్నుకోబడ్డారు. వీళ్ళకు హృదయపూర్వక అభినందనలు రాష్ట్ర పక్షాన తెలియజేస్తూ, మరి ట్రస్మా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క పరిరక్షణ కోసము, అభివృద్ధి కోసము పనిచేస్తుంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు 55% విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తుంది. సుమారు ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ను విద్యారంగంలో 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదా చేస్తున్నటువంటి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు మానవ వనరుల కేంద్రాలుగా గుర్తించి వీటిని పరిరక్షించుకోవాలి, వీటిని అభివృద్ధి పరచుకోవాలి, వీటిని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రభుత్వం ఈ 10,000 పాఠశాలలను నిర్మించడం సాధ్యపడదని చెప్పేసి అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు లక్షలాది రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, మరి బ్రాండెడ్ స్కూల్స్, చైన్ ఆఫ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో వాళ్ళు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ నలిగిపోతూ ఉన్నాయి. కేవలం 15-20 వేల యొక్క సగటు ఫీజుతో నడుస్తున్నటువంటి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ మరి కార్పొరేట్ విద్యా సంస్థల వలన చాలా దెబ్బతిని నలిగిపోతున్నాయి. కాబట్టి వీటికి సపరేట్ రెగ్యులేషన్స్ని ఏర్పాటు చేయాలి. అసలు స్కూల్స్ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫ్ టెంపరీ రికగ్నిషన్ కోసము ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో అనేక బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు, దాదాపు 9,000 బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. స్లమ్ ఏరియాస్ అయినటువంటి హైదరాబాద్లో దాదాపు 1,400 స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో అసలు పేద విద్యార్థులకు విద్యను అందించేటువంటి పాఠశాలలే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు. మరి వీటిలో చదువుతున్నటువంటి విద్యార్థులే ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ వినియోగదారులు. మరి అటువంటి విద్యార్థులు వినియోగించేటువంటి ఎలక్ట్రిసిటీ మరియు వాటర్కు కమర్షియల్ రేట్స్లో మరి ప్రభుత్వము ఛార్జ్ చేస్తూ ఉన్నది. కాబట్టి విద్యార్థులు వినియోగించుకునేటువంటి స్కూల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ, వాటర్, అట్లాగే ప్రాపర్టీ ట్యాక్స్లను మరి డొమెస్టిక్ కేటగిరీకి మార్చాలని చెప్పేసి ట్రస్మా తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మరి అట్లాగే ఈ మధ్య యూడైస్ అప్డేట్ చేసేటువంటి ప్రక్రియలో మరి స్కూల్ యాజమాన్యానికి, హెడ్ మాస్టర్కు ప్రమేయం లేకుండానే డిఈఓలు మరియు డిప్యూటీ ఐఓఎస్లు, ఎంఈఓలు పిల్లల యొక్క పేర్లను వాళ్ళ స్కూల్ నుంచి తీసేసి డ్రాప్ బాక్స్లో వేస్తూ ఉన్నారు. ఇది చాలా అశాస్త్రీయమైనటువంటి పద్ధతి. దీనివలన ఒక విద్యార్థి ఎక్కడున్నాడనేటువంటి విషయం తెలియకుండా డ్రాప్ బాక్స్లో పిల్లలు పేరుకొని పోతూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా ఒక విద్యార్థి ఒక స్కూల్ నుండి మరో స్కూల్కి వెళ్తే టీసీ లేకుండా, రికార్డ్ షీట్ లేకుండా చేర్చుకోకూడదనేటువంటి నిబంధన కూడా ఉన్నది. ఆ నిబంధనను తప్పనిసరిగా పాటించాలి. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థి మరో విద్యా సంస్థకి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా టీసీ లేదా రికార్డ్ షీటు ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది చట్టం చెప్తుంది. సో చట్టాన్ని ఉల్లంఘించేటువంటి పని ఏదైతే ఇది జరుగుతుందో ఆ డ్రాప్ బాక్స్లో వేసేటువంటి కార్యక్రమాన్ని డిఈఓలు వెంటనే ఆపేయాలని చెప్పేసి ఈ మాధ్యమం ద్వారా ట్రస్మా తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము. మరోసారి నూతనంగా ఎన్నికైనటువంటి రంగారెడ్డి జిల్లా ట్రస్మా ప్రెసిడెంట్ అయినటువంటి సిద్ధాల బీరప్ప, మరి అట్లాగే
జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి గుల్షని, ట్రెజరర్గా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారులకు అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే కొంతమంది కార్యవర్గ సభ్యులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకు కూడా ట్రస్మా రాష్ట్ర పక్షాన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ట్రస్మా. కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, గ్రీన్ అంబాసిడర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈరోజు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సర్వసభ్య సమావేశం ప్లస్ అదేవిధంగా ఈరోజు కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా మేము ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మీకు తెలుసు, ఈరోజు 55% ఆఫ్ ద పాపులేషన్కి ఈరోజు ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నాయో వాటిని కాపాడుకొని వాటిని అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించి గవర్నమెంట్కి ఇచ్చే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, ఏదైతే ట్రైనింగ్స్ ఉన్నాయో, ట్రైనింగ్స్ అన్నీ కూడా కంపల్సరీ ప్రైవేట్ కూడా ప్రతి ఒక్క వ్యక్తి ఒక చైల్డ్ సెంటర్కి చేసుకొని ప్రైవేటు వాళ్ళ టీచర్లు కూడా ఈరోజు మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడుతుంది. మన దేశం, మన రాష్ట్రమే కాదు మన దేశం మొత్తంలో ఈరోజు విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే ప్రైవేట్ని గవర్నమెంట్ రెండు కలిపి ఈరోజు ట్రైనింగ్ చేసి అప్డేట్ చేసి స్కిల్ డెవలప్ చేసినట్లయితే తప్పకుండా ఈరోజు బాగుపడుతుందని ఆశిస్తున్నాను. సార్ చెప్పాలి. మొదటగా మీ పేరు చెప్పండి. నేను ట్రస్మా లక్ష్యాలను సాధించుటకు, ట్రస్మా అభివృద్ధి కొరకు, ట్రస్మా సభ్యుల శ్రేయస్సు మరియు వారి అభివృద్ధి కొరకు నిష్పక్షపాతంగా, భయము కానీ రాగద్వేషాలకు కానీ ప్రభావితం కాకుండా అంకిత భావంతో పనిచేస్తానని ట్రస్మా రాష్ట్ర కార్యవర్గం చేపట్టే అన్ని కార్యక్రమాలలో ట్రస్మా రంగారెడ్డి జిల్లా కార్యవర్గం చేపట్టే అన్ని కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేస్తానని ట్రస్మా గండిపేట మండల్ మనస్సాక్షిగా దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడికి పోయినా ఎన్నో ఒక దగ్గర పిల్లలు చదువుతారు, మన దగ్గర కాదు వచ్చేది, మన దగ్గర నుంచి ఎక్కడో పోతున్నారు. సో మనమంతా యూనిటీ ఉంటేనే, మనమంతా పెంపొందిస్తేనే, మనము ఎడ్యుకేట్ చేసుకొని మరి డెవలప్ అయితేనే మరి వేరే స్కూళ్ళ నుంచి అంటే కార్పొరేట్ సెక్టర్కి పోకుండా ఉంటారని నినాదంతో మరి స్టేట్ బాడీ కూడా మరి దినదినం మనకు కూడా కావాల్సినంత అభ్యాసాన్ని కానీ టీచర్లని ట్రైనింగ్ కానీ మరి అందిస్తుంది. అవన్నీ కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మనము రోజు కలుసుకోవడం అయితే పాసిబిలిటీ కాదు కాబట్టి వాట్సాప్ ద్వారా చూస్తున్నాం. కానీ ప్రతి మండల్లో కూడా ప్రతి నెల ఒక్క దగ్గర కలుసుకోవడం అనేది అనివార్యం చేసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శివరాత్రి యాదగిరి గారిని 2 మాటలు. తెలంగాణ రాష్ట్ర కోశాధికారి రాఘవేంద్ర రెడ్డి గారు మరియు ఈ యొక్క రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం, అలాగే అధ్యక్షులు సిద్ధాల బీరప్ప గారికి మరియు సెక్రటరీ గుల్షన్ గారికి, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా మిత్రులు వినయ్ గారికి, అలాగే మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున వెంకటయ్య గారికి, మిగతా అందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, అలాగే ముందున్నటువంటి నా తోటి కరెస్పాండెంట్లందరికీ ఈ సాయంత్రం సమయంన నమస్సుమాంజలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ప్రభుత్వం కూడా మారింది, మన కార్యవర్గం కూడా మారింది. గత కొంతకాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి సమస్యలుగానే మిగిలిపోయాయి, మనందరికి తెలిసినటువంటిదే. కానీ ఈనాడు ఇప్పుడు మారినటువంటి గవర్నమెంట్లో మనము మన సమస్యలను ముందు పెట్టి మనం సాధించాలంటే ఈ యొక్క రంగారెడ్డి జిల్లా పూర్వ వైభవాన్ని సృష్టించింది. ఇప్పుడు మాత్రం ఈ యొక్క సభ చూస్తుంటే నిజంగా పూర్వ వైభవం కనిపిస్తుంది. ఇది మీ అందరికీ రంగారెడ్డి జిల్లా తరపున, మా మేడ్చల్ జిల్లా తరపున, అలాగే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మన సిద్ధాల బీరప్ప గారికి, అధ్యక్షుల వారికి మరియు పిఎస్టీలు కార్యవర్గం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్సుమాంజలి తెలియజేస్తాను. ఎందుకంటే
ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక కళ అనేది కనిపిస్తుంది. మనకు మంచి రోజులు కూడా వస్తున్నాయనేది దీన్ని బట్టే తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ఇప్పటి నుండి ప్రతి ఒక్కరం కూడా పాల్గొనాలి. మన సమస్యల కోసం మనం కొట్లాడాలి. ఎవరో కొట్లాడతారు, మనం పోకున్నా ఏం కాదు, మన పాఠశాలలు మనం ఉంటే చాలు అంటే ఖచ్చితంగా మన పాఠశాలలు నడవాలంటే రాబోయే రోజులలో ఏదైనా ఒక రోజు మనం ఖచ్చితంగా బయలుదేరాల్సిందే. మన పాఠశాల ఎలాగో నడుస్తుంది. ఇవాళ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అన్ని కార్పొరేట్ మయమవుతుంది. కార్పొరేట్ పాఠశాలలను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మన బడ్జెట్ పాఠశాలలన్నీ మరి ముందుకు రావాల్సిందే. ఇంకా కార్పొరేట్ వ్యవస్థ అనేది పెరగకుండా మనం కట్టడి చేస్తే తప్ప, లేకపోతే రేపు మన కార్పొరేట్తో తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసే జిమ్మికలు ఎలా ఉంటాయంటే, మనం చిన్నప్పటి నుంచి కష్టపడి నర్సరీ నుంచి వాడిని మూతి తుడిచి ముక్కు తుడిచి ఇంకా లాగు తడిచినా సరే అవన్నీ మనము మార్చి మనం వాడిని ఏదో విధంగా పైకి తీసుకొచ్చి మంచిగా 6th క్లాస్ వరకు కొంచెం పెద్ద అయిందంటే పేరెంట్ ఏం ఆలోచిస్తారంటే, ఓహో ఈయన్ని ఇక్కడి నుంచి కార్పొరేట్ తరలిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తారు. కానీ అక్కడ ఏముండదు, దూరపు కొండలు నులుపు అంతవరకు మాత్రమే కనిపిస్తాయి వాళ్ళకు. పర్టికులర్గా మనం పర్సనల్ కేర్ తీసుకుంటాం. ఏ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఈనాడు ఓనర్ ఉంటున్నాడు చెప్పండి, అంతా వాళ్ళని అపాయింట్ చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతవరకే. వాళ్ళు చేసేది బిజినెస్, మనం చేసేది బిజినెస్ కాదు. కానీ ఈనాడు సమాజంలో ప్రైవేట్ పాఠశాలలు అంటే బిజినెస్ చేస్తున్నారు అనేటటువంటిది ఒకటి మాత్రమే, అది అందరి నోళ్ళల్లో ఉన్నటువంటి మాట. కానీ అది 90% ఉన్నటువంటి మన బడ్జెట్ పాఠశాలలు మనం బిజినెస్ చేయట్లేదు. ఆ 10%నే ముందుకు తీసుకొస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేస్తున్నారు. దాని రూపుమాపాలి ఖచ్చితంగా. అంటే మన అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ఇలాగే రంగారెడ్డి జిల్లా ఎప్పుడు మీటింగ్ అయినా, ఎక్కడ మనము ఈ యొక్క రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా, ఈ 3 జిల్లాలు కలిస్తే చాలు 2000 మంది. అక్కడ మనం ఎక్కడ సెక్రటరియట్ దగ్గర కానివ్వండి, ఎక్కడే ఉన్నా కూడా ఏడ మన అవసరం అంటే అక్కడ కనపడితే మన స్ట్రెంత్ బాగా ఉందని చెప్పేసి రేపు ఖచ్చితంగా ఇవాళ 5000 మెంబర్షిప్ మన రాష్ట్రంలో అయింది. రేపు గవర్నమెంట్ ఏ జీవోలు తీసినా ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళని కంపల్సరీ సంప్రదించాల్సినటువంటి అవసరం వస్తుంది. అప్పుడు మాత్రమే మన బాధలు చెప్పడానికి మన గవర్నమెంట్కు అనుకూలంగా ఉంటాం. కాబట్టి దయచేసి సమయాభావం వల్ల ఇంకా మనం మాట్లాడుకుంటా మిగతా ఈనాడు ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గానికి, రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి, అలాగే ప్రతి మండలం నుంచి ఎన్నికైనటువంటి పిఎస్టీలు నూతన కార్యవర్గానికి అందరికీ కూడా నేను ట్రస్మా రాష్ట్రం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ట్రస్మా. President Birappa garu is stating. Nagaraj garu. Srinivas Reddy. Rajkumar Brahmachari garu, Vashishta High School, Shesharao garu, Mrs. Ravindra Reddy garu, Nagarjuna School. Madam, please. Venugopal Reddy garu. Reddy garu. Lakshman ji garu, Kalsal Grammar High School. Allaji garu. Kadali Chandrasekhar Reddy garu, Loda Bhim Reddy garu, K Prasad garu, Karnakar garu, Sri Akshara Rajendra garu.
శిరీష్ గారు, టి నటరాజ్ గారు, ఎస్విఆర్ స్కూల్ సరూర్ నగర్ స్కూల్, పల్లె దీప గారు, బోల శ్రీకాంత్ గారు, లిటిల్ బార్స్ హై స్కూల్ శ్రీకాంత్ గారు, జిల్లా నూతన బాడీ మెంబర్స్ అందరికీ, కార్యవర్గ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో చేయబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్పంచుకొని ముందుండాలని చెప్పేసి రాష్ట్ర వర్గం తరఫున, అలాగే రేపు రాబోయేటటువంటి తరంలో రాష్ట్రంలో మరి 5,000 మెంబర్షిప్ దాటి ఈనాడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి ఆదేశాలు మరి చేరడం జరుగుతుంది. ట్రస్మా ఏ సభ్యుడైనా ప్రైవేట్ పాఠశాలలో ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను మరి సమస్యల మీద ట్రస్మా కొట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రతి కరస్పాండెంట్ని కోరుతూ ముగిస్తున్నారు. జై ట్రస్మా. రంగారెడ్డి జిల్లా నిరంజన్ గౌడ్ గారు, రిషి టాలెంట్ హై స్కూల్, గారు ప్లీజ్ రంగారెడ్డి జిల్లా కార్యవర్గం ప్రమాణ కేశంపేట్, నిరంజన్ గౌడ్ గారు, రిషి టాలెంట్ హై స్కూల్. నేను ఇక్కడికి రావడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ట్రస్మా ప్రతి సభ్యుడికి చేయితనిస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీరుస్తూ వాళ్ళకు వచ్చే సవాళ్ళన్నీ ఎదుర్కొంటూ వాళ్ళకు బాధ్యతని వాళ్ళతో ఉంటామని మేము చెప్తున్నాం. మరి ట్రస్మా రంగారెడ్డి డిస్టిక్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి ప్రతిజ్ఞ చేయించడానికి రాష్ట్ర బాధ్యులైనటువంటి ప్రెసిడెంట్ సాదుల మసూదన్ గారు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి పట్లోల రాఘవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి గారు, మేము ప్రెసిడెంట్గా సిద్ధాల బీరప్ప, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎంఐ గుల్షాని, ట్రెజరర్గా మల్లె శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రస్మాలో ఉన్న సభ్యత్వం తీసుకున్న ప్రతి స్కూల్కి కూడా మరి మేము మా వన్నెంటూ ఉంటే వారికి ఏ బాధ వచ్చినా కూడా ఏ కష్టం వచ్చినా కూడా మేము ఉంటామని తెలియజేస్తూ, మరి ప్రతి ఒక్క స్కూల్ మోటో ఏంటి అంటే చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వడము, దాంతోపాటు టీచర్లను కూడా ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ మరి మారుతున్న కాలానికి అనుగుణంగానే మా స్కూళ్ళను కూడా మారుస్తామని ఈ యొక్క సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు శ్రీ కన్వెన్షన్ హాల్లో జరిగిన మా రంగారెడ్డి జనరల్ బాడీ మీటింగ్కి వచ్చిన పెద్దలు, మా రాష్ట్ర ప్రెసిడెంట్ మధుసూదన్ గారికి మరియు ట్రెజరర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఈసీ మెంబర్లకు మరియు మా తోడి కరస్పాండెంట్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే టైంలో ఖచ్చితంగా మన స్ట్రెంత్ని పెంచుకుంటూ ట్రస్మాను స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మన ప్రతి ఒక్క బడ్జెట్ ప్రైవేట్ స్కూల్ను మా పరిగణలో రంగారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్క బడ్జెట్ ప్రైవేట్ స్కూల్తో నిలబడి వాళ్ళకు వచ్చే ఏ సమస్య అయినా కానివ్వండి, ఫస్ట్ రంగారెడ్డి పిఎస్టీల త్రోనే రావాలి, మేము దాన్ని ఖచ్చితంగా అడ్డు నిలబడి దానికి పోరాడతామని చెప్పేసి, మరియు మన యూనిటీయే మన స్ట్రెంత్ కాబట్టి ఎవరైతే మన మండలాల్లో ఇంకా మన దగ్గర మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళు కూడా మెంబర్షిప్ తీసుకొని మన యొక్క ఈ ఆర్గనైజేషన్ స్ట్రెంథనింగ్ చేసి ఖచ్చితంగా వచ్చే కాలంలో మనం ఒక పెద్ద యూనిటీతో నిలబడి మన సమస్యలపై పోరాడాలని మీ అందరూ కోరుకుంటూ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా ట్రస్మా జనరల్ బాడీ మీటింగ్ జరగడం జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్కు రాష్ట్ర అధ్యక్షులు మరియు కోశాధికారి చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం జనరల్ బాడీ మీటింగ్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని మొత్తం మనము ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా మనం బాడీని కూడా ఎన్నుకోవడం జరిగింది. కొత్తగా రంగారెడ్డి జిల్లా బాడీ ఎన్నుకోవడం, మండలం వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కూడా మంచిగా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తూ ముగిస్తున్నాం.